హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్. ఈరోజు మా హస్బెండ్ షర్ట్ని ఫ్రాక్లో ఎలా కన్వర్ట్ చేశాను అనేది పూర్తి వీడియో చూపిస్తానని చూసేయండి. పెయింటింగ్ నుంచి మెజర్మెంట్స్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అన్నీ చూపిస్తాను. ఈ షర్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఇలా కాలర్ దగ్గర ఉన్న మిడిలో ఇట్లా వేరే షర్ట్వి కలర్ అంటేసిందండి. పడేయాలనిపించలేదు. చాలా కొత్త షర్ట్, జస్ట్ వన్స్ వేసుకున్నారండి అంతే. అందుకోసం ఇలా కన్వర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా మిడిల్గా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. మన పాపకి కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్ వస్తుందండి. 2 years పాపకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బటన్స్ ఉంటాయి కదండి, బటన్స్ కూడా ఓపెన్ చేసేసుకొని బటన్స్ హోల్స్ ఉండేవి అవి కట్ చేసేసుకోవాలి. అండ్ పైనది మన కాలర్ దగ్గర ఉన్న ఇంకా హ్యాండ్స్ విడివిడిగా కట్ చేసేసుకోవాలండి. షర్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాడీ పార్ట్ లాగా కన్వర్ట్ చేసేద్దామండి ఫ్రాక్కి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని విడ్త్ అంటే లూజు 10 centimeters, హైట్ అంటే పొడవు అనేది 8 centimeters బాడీ పార్ట్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకొని నేను నెక్ కోసం 2 centimeters, నెక్ రౌండ్ కోసం 4 centimeters కరువు తీసుకున్నాను. అండర్ ఆర్మ్స్ ఏమో 7 inches దగ్గర మార్క్ చేసేసుకొని 4 inches దగ్గర కరువు తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ అండ్ అండర్ ఆర్మ్స్ కట్ చేసుకోవాలి. 2 parts కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వెనకాల పార్ట్కు 2 centimeters బ్యాక్ రౌండ్ తీసేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్కి తీసేసుకొని ఇలా 4 centimeters దగ్గర నెక్ రౌండ్ కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ చేంజ్ అవుతుంది. ఇలా 2 parts బాడీ పార్ట్ అండ్ కిందకి కట్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ని మనం హ్యాండ్స్ లాగానే కన్వర్ట్ చేసేద్దాం ఫ్రాక్కి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను బుట్టా హ్యాండ్స్ పెడుతున్నానండి, అందుకోసమని 10 centimeters తీసుకున్నాను. ఇలా మొత్తం హ్యాండ్ అంతా యూజ్ అవుతుంది. ఇలా హైట్ ఏమో 3.5 తీసుకున్నాను. ఇలా కటింగ్ మార్క్ చేసేసుకొని మనం అక్కడ చేసేసుకోవాలి, కుచ్చులు పెట్టుకోవాలి. నెక్స్ట్ కింద పార్ట్ మనకు షర్ట్కి కర్వ్ వస్తుంది కదా, అది కట్ చేసేసుకున్నాను. ఇలా ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. హ్యాండ్స్, బాడీ పార్ట్ అండ్ మనకు కింద ఫ్రాక్ గేర్ అనేది కూడా మొత్తం కట్ చేసుకున్నాను. నెక్ స్టిచ్ చేసుకోవడానికి కోసం ఇలా కరువు తీసుకున్నాను, అంటే క్రాస్ పీసులు తీసుకొని కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకొని ఫస్ట్ ఏమేమి కుట్టుకున్నాను అంటే ఫస్ట్ నెక్ కుట్టుకున్నాను. నెక్ దగ్గర కరువు తీసేసుకొని కుట్టుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా కుచ్చులు పెట్టుకొని హ్యాండ్స్ ఎక్కిచ్చేసానండి. చూడండి ఇలా హ్యాండ్స్, బుట్ట చేతులు ఎలా బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టేసుకున్నాను అండ్ నెక్ కుట్టేసుకున్నాను. తర్వాత బ్యాగ్ కూడా ఉక్సు కాజా అనేటివి పెట్టేసుకున్నానండి, స్ట్రేట్ పీసెస్ తీసేసుకొని. ఇలా కుట్టేసుకున్న తర్వాత కిందికి కూడా సైడ్స్ జాయింట్ చేసి, బాడీ పార్ట్ కూడా సైడ్స్ జాయింట్ చేసి కింద పార్ట్కు కుచ్చులు ఇలా పెట్టి వేసుకుంటున్నాను డైరెక్ట్గా. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే బాడీ పార్ట్కు ముందట మనకు జాయింట్స్ ఉండకూడదు కాబట్టి మనకు షర్ట్ బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్కి కుచ్చులు పెట్టుకున్నాను, ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్కు కుచ్చులు పెట్టుకున్నానండి. నెక్స్ట్ కింద కవర్స్ లాగా వచ్చి ఇట్లా కొంచెం మనకు గేరా అనేది స్టిఫ్గా ఉండడానికి కోసమని ఫిష్ వైర్ యూజ్ చేసి స్టిచ్ చేసేసుకున్నానండి. ఇగో చూడండి ఇలా ఉక్సు కాజలను కూడా కుట్టేసుకున్నాను. చాలా బాగా టర్న్ అవుట్ అయిందండి. ఇలానే ఫ్రాక్ ఉంచేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ ఫ్రాక్ని రిపబ్లిక్ డే కోసం మా పాపకు డిజైన్ చేస్తున్నాను, అందుకోసమని ఆరెంజ్ అండ్ గ్రీన్ ఫెవిక్రైల్ పెయింట్స్ ఇవి అయితే మనకు ఫ్యాబ్రిక్కి చాలా బాగా వర్క్ చేస్తాయండి. చాలా బాగుంటాయి పెయింట్స్ అనేవి. మనం ఎప్పుడైనా ఇవి వాడామంటే చాలా బిగినర్స్ కూడా ఇవి ఈజీగా యూజ్ చేయొచ్చు. నేను సింపుల్గా ఇలా ఫ్రాక్ డిజైన్ చేసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. చాలా రోజుల తర్వాత వాయిస్ ఇస్తున్నాను, ఎలా ఉందో కూడా తెలియదు. నా ఛానల్లో పల్లవి ఎవ్రీథింగ్ అని నా ఛానల్ నేమ్. ఇందులో చాలా పెయింటింగ్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్, చాక్లెట్ మేకింగ్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు యూజ్ అయ్యేటి చాలా ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. నెక్స్ట్ గ్రీన్ కలర్తో కూడా ఇలా పెయింట్ చేసేసుకుంటున్నానండి. ఈజీగా పెయింట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు రాలేదనుకుంటే ఒకసారి వేరే ఫ్యాబ్రిక్ పైన ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. బ్రష్ కూడా నేను 1 inch బ్రష్ తీసుకున్నానండి, ఈజీగా అవుతుందని. ఇలా మొత్తం షేడ్ ఇచ్చేసేసుకుంటున్నాను. మనకు నార్మల్గా ఫ్లవర్స్ వేయడం ఎంత ఈజీగా మనం ముగ్గు వేస్తాం కదా, ఆ టైప్లోనే చిన్నగా వేసేసుకున్నానండి. కింద గ్రాస్ లాగా ఇచ్చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం
మొత్తం పెయింటింగ్ చేసుకున్న తర్వాత మనకు బాడీ పార్ట్కు కూడా చిన్నగా ఫ్లవర్ పెన్సిల్తో డ్రా చేసేసుకొని, నేను రిపబ్లిక్ డే కోసం అన్నాను కదా, అందుకోసమని ఇలా ఫ్రాక్ని డిజైన్ చేసుకుంటున్నానని ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్గా. నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత పెయింటింగ్ వేస్తున్నాం కాబట్టి మనం కిందికి బ్యాక్ సైడ్ అంటకుండా ఉండడానికి పెయింట్ అనేది పేపర్ కింద వేసుకోవాలండి. ఇలా అయితే మనకు పెయింట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. మిడిల్లో బ్లూ కలర్తోనే మనకు చక్రం బ్లూ కలర్ వస్తుంది కదా, అలా బ్లూ కలర్తో మార్క్ చేసేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది. ఇలా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మనకు ఇది ఎప్పటికీ మనకు ఉతికినా కానీ పోకుండా ఉండడానికి కోసమని, మన నీట్గా ఉండడానికి కోసం మొత్తం ఐరన్ చేసుకోవాలండి. మనకు ఫ్రాక్ అనేది పెయింట్ ఎప్పటికీ పోదు, చాలా రోజులు ఉంటుంది. అలానే డ్రెస్ చినిగిపోతుంది కానీ పెయింట్ మాత్రం పోదండి. ఇది మాత్రం పక్కా చెప్పగలను, అంత బాగుంటుంది. ఇంతకీ ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.